డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం కిమ్స్ ప్రాంగణంలో ప్రపంచ తెలుగు మహాసభలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు, శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, వారణాసి రామ్ మాధవ్, ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు. మెడికల్ కళాశాల నడుపుతూ అమలాపురం చుట్టుపక్కల కోనసీమలో 11 యూనిట్లు ప్రత్యేకంగా ప్రారంభించి పల్లెటూరులో వైద్యం చేస్తున్నాడు. పల్లెటూరులో వైద్యం ఆ శిష్యుడు తండ్రి కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఆ దంపతులుగా నా కుటుంబంగా నాకు 30-40 ఏళ్ళుగా పరిచయం. త్యాగం తప్ప భోగం తెలియని మనుషులు వాడు ఏం చేస్తాం మా రాజుగారు అయితే చాలా అయితే భాష ఎక్కువ మాట్లాడారు. ఆయన గురువులు రామలక్ష్మణులు లాంటి వాళ్ళు ఉన్నారు. మా రవి చేసి ఇద్దరు కూడా వాళ్ళ పల్లెటూళ్ళలో ఈ వైద్యాన్ని వ్యాప్తం చేస్తున్నారు. పల్లెటూళ్ళలో వైద్యం చేయాలి. ఇవాళ మీరు వైద్యం విద్యార్థులందరూ మీరు శనవారైనా మీరు శతాంశు కలగాలని ప్రార్థిస్తూ నేను కోరుతున్నా. పల్లెటూళ్ళలో వైద్యం చేయడానికి మీరు ఎంతమంది శ్రద్ధగా ఉన్నారు. మీరు వైద్యం చేసినా మంచిదే, చేయకపోయినా మంచిదే. దిక్కుమాలని అమెరికా వెళ్ళండి, అదొక్కటి ప్రతినిధి చేయడం కాదు. బతికే ఆవు సంపదకి ప్రత్యేక పూర్వకాలం నుంచి ఈ కాలం వరకు గోదానాలు విశేషంగా ఎందుకు చేస్తారు అంటే గోవు అనేది ఒకప్పుడు కేవలం పదార్థము జాతి కాదు, ధనం. ద్విగు అనే సమాసం తెలుగులో ఉంటుంది. తెలుగులో చాలా తెలుసు పండితులు. ద్విగు అంటే 2 ఆవులు అని అర్థం సమాసం. ఎందుకంటే 2 ఆవులు ఒక మనీ యూనిట్, ఒక ధనం. పంచగవం అంటారు. 5 ఆవులు ఒక యూనిట్ అంటే 2 ఆవులు ఇస్తే 2 జతలు బాగా ఇచ్చేవారు. 5 ఆవులు ఇస్తే ఒక పెద్ద బీరువా ఏదో ఇచ్చేవారు. వస్తువు మార్పిడి దానం జరిగినప్పుడు గోకులే ధనంగా ఉన్నాయి. అంటే ఆవు అంటే అర్థభూషార్థం కింద లెక్క. నేను నీకోసం నువ్వు సంపాదించుకోవాలి, తప్పు లేదు. హాయిగా పాలు సంపాదించుకో, ఆవులు పోషించు, ఆవులకి దాన్ని చెప్పారు. అమ్మ ఆవు అర్థం అర్థం. రాష్ట్రంలో పట్టణాలకు ధీటుగా గ్రామాల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కొత్త ఈదరల్లో 9,31,00,000 రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ పండించిన పంటలను రైతులు తమకి నచ్చిన రైసు మిల్లుకు తోలుకునే స్వేచ్ఛనిచ్చి గిట్టుబాటు ధరను కల్పించామన్నారు. 48 గంటల్లో పంట సొమ్ములను రైతులు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం నగరంలో సేకరించిన త్రాగునీటి నమూనాలను ప్రమాదకరమైన ఈ కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి వీరపాండియన్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి ఆయన నగరంలోని అతిసార ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సిమ్మన్న ఆసుపత్రి, బోడెమ్మ కోవెల, ఎచ్చర్ల వీధి పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు, త్రాగునీటి పైపులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఎచ్చర్ల వీధిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడి వైద్య సాయం అందిన తీరును ఆరా తీశారు. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు కలిసి ఇక్కడ కావాల్సిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. తర్వాత వాళ్ళు ఇమీడియట్గా ఇంటర్వ్యూ అవి చేయడం వల్ల మనకు పెద్ద ఎత్తున జరగాల్సిన పెద్ద సంఘటనని మనము కంట్రోల్ చేయగలిగాము. సో ఇది మళ్ళీ ఇంకా పెద్దగా ప్రభావితం కాకుండా ముందు జాగ్రత్తగా అందరం కూడా మున్సిపల్ వాటర్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా తాగకూడదు. ఒకవేళ మున్సిపల్ వాటర్ వేరే ఏరియాలో తాగే వాళ్ళు కూడా ఖచ్చితంగా వేడి చేసి వేడి నీళ్ళు తాగాలి. ముఖ్యంగా నేను చూస్తున్నాను, ఇది మనము కార్పొరేషన్ వాళ్ళని ఎంత మనము చెప్పినా కూడా ఇక్కడ ప్రజలే చాలా వరకు ఇల్లీగల్ కనెక్షన్స్ అన్ని తీసుకుంటున్నారు. మళ్ళీ కనెక్షన్ మొత్తం కూడా డ్రైనేజ్ లైన్లో తీసుకోవడం, మళ్ళీ వాళ్ళు ఇంట్లో ఉన్న యూస్డ్ వాటర్, గ్రే వాటర్ అంటాము, ఆ గ్రే వాటర్ మొత్తం కూడా ఈ డ్రింకింగ్ వాటర్తో కలిసేలాగా ఇది చేయకపోయడం. తర్వాత ఇక్కడ అక్కడక్కడ ఆవులు ఇవన్నీ పెట్టుకోవడం, మేకలు పెట్టుకోవడం, సో ఈ రకంగా చేయడం వల్ల దాన్ని హైజీనిక్గా పెట్టకపోవడం, సో ఇలాంటి సమస్యల వల్ల కూడా ఖచ్చితంగా మనకు వాటర్ కంటామినేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానివల్ల దయచేసి ప్రజలందరూ కూడా కలెక్టర్ గారు, తర్వాత మున్సిపల్ కమిషనర్ ఏమి చెప్తున్నారు, సో దాని మేరకు మా అధికారులు, సిబ్బందులు ఏదైతే సదరు సూచనలు ఇస్తున్నారో, ఏదైతే పాటిస్తున్నారో దాన్ని పాటించాల్సిన
భాగంగా ప్రభుత్వం తరపు నుంచి మేమైతే ఇక్కడ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సర్వేలెన్స్ టీమ్ పెట్టడం జరిగింది, అంబులెన్సెస్ ఇక్కడ పెట్టడం జరిగింది.